డే 5 ఉద్దండపురం నుంచి స్టార్ట్ అయ్యాను స్వామి. స్వామి శరణమైపోయా. ఇప్పుడు టైం వచ్చి తెల్లవారి 5:15 అయ్యింది స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఉద్దండపురం దాటిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ కొండ చూస్తున్నారు కదా స్వామి, ఆ కొండనే సీతమ్మవారి కొండ అని అంటారు. ఆ కొండనే సీతమ్మవారి కొండ అంటారు. అక్కడ సీతమ్మవారి పాదాలు ఉన్నాయన్నమాట. ఆ కొండకి అవతల వైపు ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామికి అక్కడ అభిషేకాలు పూజలు జరుగుతాయి. ఈ కార్తీక మాసం అయితే చాలా బాగుంటుందండి. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా కార్తీక వనభోజనాలు చేయడానికి ఈ సీతమ్మవారి కొండకే వెళ్తారనమాట. స్వామి శరణమయ్యప్ప. కొంచెం ఫోన్లో ఛార్జింగ్ ప్రాబ్లం వల్ల నేను ఈ 2 రోజులు సరిగ్గా వ్లాగింగ్ వీడియోస్ తీయలేకపోయాను స్వామి. ఇప్పుడు రేపు చూస్తున్న మొదటి కర్ర వచ్చి నాకు అనకాపల్లి నుండి పాయకరాపేట వరకు సపోర్ట్ వచ్చింది. తర్వాత నేను పాయకరాపేటలో కొత్తగా కర్ర ఇస్తున్నాను. ఇది తేటగుంటలోనే నైట్ స్టే చేసిన అమ్మవారి గుడి స్వామి, గంగాలమ్మ గుడి. ఆ తర్వాత నన్ను శివాలయానికి తీసుకుని వెళ్ళారు స్వాములు. తెల్లవారు లేచి నేను అన్నవరం చేరుకున్నాను స్వామి. తేటగుంట నుంచి అన్నవరం స్వామివారి దర్శనం అంటే పైకి వెళ్ళలేదు, కిందనే పాదాల దగ్గర దండం పెట్టేసుకొని మళ్ళీ నా ప్రయాణం మొదలుపెట్టాను స్వామి. అక్కడి నుంచి నేను సాయంత్రానికి ఏ ఊరు ధర్మవరం చేరుకున్నాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. వైజాగ్ నుండి శబరిమల యాత్రలో వనయాత్రలో ఇది 6వ రోజు స్వామి. అసలు కాలికి చెప్పులు లేకుండా నడుద్దామన్న నా ప్రయత్నం నన్ను అసలు నా ఆరోగ్యం కానీ నా శరీరం కానీ సహకరించట్లేదు. దారంతా రాళ్ళు పిక్కలు, ముళ్ళు, గాజు పెంకులు, మేకులు అన్నిటితోనూ భరించాను స్వామి. కానీ చాలామంది నా ముందు పాదయాత్ర చేసుకొని వనయాత్ర చేసుకుంటూ వెళ్తున్నారంట స్వాములు నడుచుకుంటూ. కానీ వాళ్ళందరూ చెప్పులు బూట్లు వేసుకున్నారంట. ఇంకా నేను కూడా అయ్యప్పకి క్షమాపణ అడిగి సన్నిధానం దగ్గరలో వెళ్ళేంత వరకు కూడా చెప్పులు వేసుకుంటాను స్వామి. ఇప్పుడు నేను 6వ రోజు దాదాపు ధర్మవరం దగ్గరికి వచ్చాను స్వామి. కత్తిపూడి దాటించి ఒక 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లో ఉంటుంది. కత్తిపూడి దాటించి ఒక 12 కిలోమీటర్లు వచ్చాను. స్వామి శరణమయ్యప్ప. ఉంటాను స్వామి.